ఏడడుగుల పందెం పార్ట్ 181 రచన మీనా కుమారి గారు. రాధికా నిలయంలో భరద్వాజ గారు, రవివర్మ, కృష్ణవర్మ, ఆనంద్ గారు కూర్చునున్నారు. ధరణి కూడా అక్కడే దూరంగా కూర్చునుంది. సెల్వరాజ్ మాట్లాడుతూ తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను. మరి ఎప్పుడు ఈ తప్పు చెయ్యబోను కృష్ణ. నువ్వు నా ఫ్రెండువే కదా అన్నాడు సెల్వరాజ్. అందుకే కదా ఇద్దరం మర్చిపోకుండా బాక్సింగ్ చేశాము అంటున్నాడు కృష్ణవర్మ. కృష్ణ, నువ్వు వీక్ అయిపోయావు అనుకున్నాను. కానీ బాక్సింగ్‌లో నీ దెబ్బ మాత్రం రుచి తగ్గలేదు. నాకు అదే దెబ్బ, అదే మూతివాపుడు, పెదాలు చిట్లి రక్తం కూడా వచ్చింది. ఇంకేం కావాలి? నన్ను వదిలేయ్. దేవుడు దయ వల్ల నీకు ఏమాత్రం హాని జరగలేదు కదా! ఈ ఒక్కసారికి నా విషయంలో వదిలేయ్ అన్నారు సెల్వరాజ్. సెల్వ మాట్లాడుతూ ఉండగానే ఒక పక్క ముఖం పగిలింది. ఏమిటి అని అందరూ అటు చూడగానే ఆశ బాక్సింగ్ గ్లౌజులు వేసుకొని ఇలాగేనా బావ చేయాల్సింది బాక్సింగ్? హు హు అంటూ సెల్వ ముఖం మీద 2, 3 సార్లు బాదింది. నవ్వుతూ ఫైటింగ్ చేస్తున్నట్లు నటిస్తూ ఆశ. బాగా నవ్వొచ్చింది రవివర్మకు. మంచి పని చేశావమ్మాయ్ అంటుంటే ధరణి చాల్లే ఇంక ఊరుకో అంటూ నవ్వింది. అబ్బా! నన్ను కూడా తలుచుకొని 2 దెబ్బలు తన్ను అన్నట్లు శ్రావణి సైగ చేసేసరికి తెలియనట్లుగానే ఆశ మరొక 2 దెబ్బలు వేసి పక్కకొచ్చింది. ఇంకా ఎవరెవరితో కొట్టించాలనుకుంటున్నారో త్వరగా కానివ్వండి. ఎందుకు మీకంటూ ఒక లెక్క ఉంటుందిగా అన్నాడు సెల్వరాజ్ ఒక రకంగా మొహం పెట్టుకొని. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. సెల్వరాజ్ అక్కడ వాష్రూమ్ లో ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు. కృష్ణవర్మ ఫోన్ చేశాడు. ఒరేయ్, నీ జాతకం ఏమిటో కానీ కావాలి అనుకున్న సంబంధం వాళ్ళు కూడా వద్దు అని కబురు చేశారు. ఎవరితో పెట్టుకున్నావో ఏంటో, మీ మీద పోలీస్ కేసులున్నాయి, మీతో మాకు సంబంధం వద్దు అని తేల్చి చెప్పేశారు. మాట్లాడుతుంది ఎవరు అని తెలుసుకోకుండా శుభ్రంగా మాట్లాడేశారు సెల్వ వాళ్ళ నాన్నగారు. పైగా సెల్వరాజుని తిడుతూ. కృష్ణవర్మకు నవ్వొచ్చింది. ఇంతలో సెల్వరాజు రావడంతో ఫోన్ ఇచ్చాడు. ఏం మాట్లాడవేరా సోంబేరి, ఎన్నిసార్లు మాట్లాడాలి? సంబంధం ఒప్పుకున్న వాళ్ళు కూడా వద్దు అని చెప్పారు. ఏమి దరిద్రమో నీ ముఖాన్ని రాసిపెట్టి ఉంది అంటూ 4 చివాట్లు పెట్టారు సెల్వ వాళ్ళ నాన్నగారు. ఆ మాటలో కృష్ణవర్మ ముందే స్పీకర్ నొక్కడంతో అందరికీ వినిపించింది. పకపక నవ్వులు నవ్వుతున్నారు. ఏరా గాడిద, ఎక్కడున్నావు? ఏ పార్టీ చేసుకుంటున్నావు? నేనొకటి చెబుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు. ఏమాత్రం బాధ లేదా? ఆడవాళ్ళ నవ్వులు కూడా వినబడుతున్నాయి. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదా? అడ్డగాడిద, కంచరగాడిద అని తిడుతున్నాడు సెల్వ వాళ్ళ నాన్నగారు. చాలు చాలు, నేను తర్వాత మాట్లాడుతాను అంటున్నా కూడా అట్లా వెధవలాగా 9 నెలల వరకు కడుపులో లేకుండా మీ అమ్మకు 7వ నెలలోనే వచ్చావు బయటకి. మీ అమ్మ ప్రాణాలకి ముప్పు వచ్చింది. నువ్వు పోతావేమో అనుకున్నాను. కానీ పోలేదు. మీ అమ్మ కూడా గట్టెక్కింది. అప్పట్నుంచి ఇప్పటికి ఏదో ఒకటి నీ వల్ల మాకు ప్రశ్నలే కానీ జవాబులు మాత్రం దొరకడం లేదు అంటూ చివాట్లు పెట్టారు సెల్వరాజు వాళ్ళ నాన్నగారు. అబ్బా! ఎవరైనా తిట్లు తింటుంటే అవి మనం బయటకు వింటుంటే చాలా బావుంటుంది అంటూ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐస్ క్రీమ్ తెచ్చి బౌల్‌లో వేసుకొని తింటూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంది ఆశ. సెల్వరాజు వైపు చూసి మంజీరా వర్మ గారు బయటకు వచ్చి, ఆశ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు జాగ్రత్తగా ఉండాలి అని చిన్నగా చెప్పింది. ఎవర్రా ఆడపిల్ల? ఆడపిల్ల గొంతులా ఉంది. ఏదో సంతోషం అంటుంది. ఏమిటి ఆ దిక్కుమాలిన గోల నీకు? ఈ వేషాలు కూడా ఉండి చచ్చాయా ఏమిటి అంటూ మళ్ళీ తిట్టడం మొదలుపెట్టారు సెల్వ వాళ్ళ నాన్నగారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు కోపంగా సెల్వరాజ్. భరద్వాజ సెల్వరాజు వైపు చూస్తూ, నీ తల్లిదండ్రులకే నువ్వు చెమటలాగా కనిపిస్తున్నావు. నీకు సంబంధాలు చెడిపోతే కృష్ణవర్మ ఏం చేశాడని అంతటి ఘోరానికి తలపెట్టావు? అది ప్రమాదంగా మారితే ఏ సమాధానం చెబుతావు ఇంత కుటుంబానికి అంటూ ఉండగానే ముందు నుంచి అనుమానంగా ఉన్న దామోదర్ వర్మ గారు పక్క నుండి విని బయటకొచ్చారు. ఏమిటి రవివర్మ, నిజం చెప్పు. వీడేనా కృష్ణవర్మకు డ్రింక్లో డ్రగ్ కలిపింది అంటూ పెద్దగా అరిచారు. 80 ఏళ్ల వయసులో కూడా ఆయన దిట్టంగా ఉన్నారు. ఆయన చేతిలోకి తుపాకీ ఉంది. అయ్య బాబోయ్! ఈయనేంటి ఇలా ఉన్నాడనుకున్నాడు సెల్వరాజ్. తాతగారు అంటూ కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను క్షమించండి. తెలిసో తెలియకో తప్పు చేశాను. మీ మనసు చాలా మంచిదని, మీరు ఎంతో మంది ప్రజలకు ఎన్నో సహాయాలు చేస్తున్నారని, మీది ఒక గొప్ప వంశమని అందరూ అనుకుంటారు. నన్ను క్షమించండి. చెయ్యగా ఒక్క తప్పే చేశాను జీవితంలో. అది కూడా ఇంతటి అనర్థాలను సృష్టిస్తుంది అని నేను అనుకోలేదు.
అందరితో పడాల్సిన మాటలన్నీ పడ్డాను. దయచేసి నన్నొదిలేయండి. మీ మనవడు కూడా నా మీద బాక్సింగ్ చేశాడు చూడండి. నా మూతెలా పగిలిందో, నాకు కన్ను కూడా లొట్టపోయింది. ఒళ్ళంతా దెబ్బలే. ఇప్పుడు లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆమె కూడా కొట్టింది నన్ను అని చెబుతున్న సెల్వరాజు వైపు చూసి మాట్లాడలేకపోయారు దామోదర వర్మ గారు. వస్తున్న నవ్వును కంట్రోల్ చేసుకుంటున్న కృష్ణవర్మ, రవివర్మ, ఆనంద్ గారు, ధరణి వాళ్ళ మొఖాలు చూసిన దామోదర వర్మ గారికి కోపం కాస్త తగ్గింది. ఎవరనుకుంటున్నావు మమ్మల్ని? అంటే నా మనవడికి నువ్వేదైనా చేస్తే నిన్ను బ్రతకనిస్తాననుకుంటున్నావా? పద మీ తల్లిదండ్రుల దగ్గరికి పద, నీ అంతు తేలుస్తాను. జీవితంలో నీకు పెళ్లి యోగం లేకుండా ఉండేలా నేనే చేస్తాను అంటున్న దామోదర్ వర్మ గారి వైపు చూసి క్షమించండి తాతగారు, ఇలాంటి పనులు చేయను అని చెప్పాడు సెల్వరాజ్. ఎప్పుడైనా సరే తుపాకీ గురిపెట్టిన తర్వాత వెనక్కి తగ్గింది లేదు నేను. ఇప్పుడు కూడా వృధా పోవడం నాకిష్టం లేదు అంటూ తుపాకీ పేల్చారు దామోదర వర్మ గారు. అయ్య బాబోయ్ అంటూ కళ్ళు తిరిగి పడ్డాడు సెల్వరాజ్. ఇంత అర్భకుడివి, ఈ విధంగా ఇంత ప్రయత్నం ఎలా చేశావురా వెధవ అంటూ తిట్టారు దామోదర వర్మ గారు. అయ్యో తాతగారు, మీరు ఇక్కడ గమనించలేదు. ఒకటి, వాడు నిజంగా ధైర్యవంతుడైతే డైరెక్ట్ గా అటాక్ చేస్తాడు. ఈ విధంగా బాక్సింగ్ దెబ్బలు తినడు కదా మగాళ్ళతో ఆడాళ్లతో. వాడొక నక్క లాంటి వాడు. అందుకే తెలియకుండా డ్రింక్ లో డ్రగ్ కలిపాడు అన్నాడు రవివర్మ. మీరెన్నైనా చెప్పండి కృష్ణవర్మ, ఇతనికి శిక్ష పడాల్సిందే. ఆ కేసు నేనే వాదిస్తాను. వీడిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. వీడు చేసిన నేరాలను ఘోరాలుగా చూపిస్తాను. దెబ్బకి ఉరి తీస్తారు వెధవని అంటూ తిడుతున్న ధరణి వైపు చూసి బిత్తరపోయాడు సెల్వరాజ్. అమ్మా, మీరు లాయర్ చదివింది గొప్పే కావచ్చు, కానీ నా జీవితంతో ఆడుకోకండమ్మా. దయచేసి తప్పయిందని క్షమించాను కదా. చనిపోయే వారికి కూడా ఏదో ఒక కోరికుంటుంది. తీరవమంటే తీరుస్తారు కదా. తల్లి, ఆ విధంగా నా ప్రార్థన ఆలకించమ్మా. నేనే తప్పే చేశాను. క్షమించమంటున్నాను. ఈసారికి వదిలేయండి అని బతిమాలాడు సెల్వరాజు. అసలు ఇంత పిరికివాడివి. నీ వల్ల నీ సంబంధాలు తప్పితే నీ అంత గొప్పవాడి సంబంధాలు చెడగొట్టడానికి ఎవరు కావాలి బాబు? అది కూడా కృష్ణవర్మ అంతటి వాడు కావాలా అంటూ నవ్వాడు ఆనంద్ గారు. మనిషి మంచితనం ఎంతో మందిని బంధువులను చేస్తుంది. మనిషిలోని కపట నాటకం ఉన్న వాళ్ళని, ఇంట్లో వాళ్ళను కూడా, రక్త సంబంధీకులను కూడా దూరం చేసేస్తుంది. అలా ఈరోజు కృష్ణవర్మకు తన ఒక్కడిగా పుట్టినా కూడా మా కుటుంబాలన్నీ తన కుటుంబాలే అన్నట్లు అతని వెనక నిలబడ్డాయి. అది గొప్ప ఆనందంగా ఉంది చూసేవారికి. నిజంగానే అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అన్నంత భావన కలిగింది అందరికీ. వసుంధరాదేవి గారు బయటకొచ్చి, అసలెవరు నువ్వు? ఇంత పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్నేహితుడు అని ఈసారి మాట్లాడకు. అలా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. స్నేహితుడెవరైనా నీలాంటి వెధవ పని చేస్తారా? నీలాంటి వెధవలున్నప్పుడు నిజమైన స్నేహితులకు కూడా చెడు పేరు వస్తుంది వెధవ అని తిట్టింది వసుంధరాదేవి గారు. ఈమెవరు అనుకున్నాడు సెల్వరాజ్. మా అమ్మగారు, వెరీ పవర్ఫుల్ అని చెప్పాడు రవివర్మ. ఇంతలో దేవా ఫోన్ చేశాడు. నీ మెసేజ్‌లన్నీ చూశానన్నయ్య. ఆ వెధవను అంటున్నప్పుడు స్పీకర్ ఆన్ చేశాడు రవివర్మ. చు చూడండన్నయ్య, మనలాగా అందరూ మంచివాళ్ళుండరు. అటువంటి వెధవను నిజంగా నరికి పోగులు పెట్టాలి. మీరు కుదరకపోతే చెప్పండి, నేను రమ్మంటే వచ్చేస్తాను అంటున్న దేవా మాటలు వింటున్న సెల్వరాజ్ అలాగే చూస్తున్నాడు. లండన్ నుండి మా తమ్ముడు అన్నాడు రవివర్మ. ఎంతమంది తమ్ముళ్ళున్నారు బాబు నీకు? నా చర్మం ఒలవడానికి అందర్నీ మీ తమ్ముళ్ళుగా చేసుకున్నావా ఏం నాయనా అనుకున్నాడు సెల్వరాజ్. అసలు వీళ్ళ అమ్మగారిని చూస్తుంటే భయంగా ఉంది. ఇంకెందుకు ఈ కుటుంబంతో నేనెప్పుడు జీవితంలో పెట్టుకోకూడదు తండ్రి అనుకున్నాడు సెల్వరాజ్. ఈసారికి వెళ్ళండి, పేషెంట్లు ఇబ్బంది పడతారు అని కృష్ణవర్మ చెప్పారు. కొంచెం భోజనం చేసి వెళ్ళండి అన్నది శ్రావణి. ఇందాక నుంచి నా వైపు మీరు అంత కోపంగా చూస్తున్నారు తెలుసు. మీరు వండే వంటల వల్ల కూడా నేనేదైనా అవ్వొచ్చు అని మనసులో అనుకున్న సెల్వరాజ్ వెంటనే బయలుదేరాడు అక్కడి నుంచి. అందరికీ చెప్పి భరద్వాజ మాత్రం బాగా భయం పెట్టాడు బయటికెళ్ళి. కృష్ణవర్మ ఎప్పుడూ ఒంటరివాడు కాదు. ఒక మహాశక్తి లాంటివాడు. అతని వెనుక ఉన్న జనం మామూలు విషయం కాదు. చూస్తున్నావుగా, ఈ మాట్లాడిన వాళ్ళంతా బంధువులు. అసలు వాళ్ళ తాతగారు తరపు మనుషులు ఎంతో మందున్నారు. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఊర్లకు ఊళ్ళే వస్తాయి వారి వెనక. నీకు తెలుసా? గూడెం ప్రజలు వస్తారు. అప్పుడు నీ గుళ్ళు 2 విరగదీస్తారు అంటూ చెప్పాడు. భయపెట్టాడు భరద్వాజ. ఆ మాటలు వింటున్న కృష్ణవర్మ, రవివర్మ కుటుంబం సభ్యులందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. వెంటనే వస్తున్న టాక్సీ ఎక్కేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయాడు సెల్వరాజ్.
రవివర్మ, కృష్ణవర్మ, ఆనంద్ గారు, భరద్వాజ గారు, వసుంధరాదేవి గారు, దుర్గమ్మ గారు, ధనుంజయ్ గారు, దామోదర్ వర్మ గారు, మంజీరా వర్మ, సుప్రజ, ధరణి, శ్రావణి, ఆశ అందరూ కూర్చునున్నారు. రవివర్మ మాట్లాడుతూ భరద్వాజ, సెల్వరాజ్ పర్వాలేదు అంటావా? లేక ఇంకేదైనా సమస్యలు సృష్టిస్తాడా? అన్నారు. నాకు తెలిసి జైలు విషయాలకు చాలా భయపడ్డాడు. పైగా మన కృష్ణవర్మ మంచి కోటింగ్ ఇచ్చేశాడు. డ్రగ్స్ వాడినా కూడా కృష్ణవర్మలో బలం తగ్గదు. ఎప్పుడు నాకన్నా పై చెయ్యి అని అర్థం చేసుకొని మరీ ఏడుస్తూ పోయాడు వెధవ అన్నారు నవ్వుతూ భరద్వాజ. శ్రావణి, ధరణి అలాగే చూస్తూ ఉన్నారు. నాకు అలాగే అనిపించింది. చచ్చిన పాములా కనిపించాడు నాకు అన్నది ధరణి. ఎస్ మేడం, మీ అభిప్రాయం కరెక్టే అన్నారు భరద్వాజ. ఏమో, నాకు వానపాములాగా కూడా కనిపించలేదు వాడు అన్నది నవ్వుతూ ఆశ. అందరూ నవ్వుతూ ఉన్నారు. మంజీరవర్మ తప్పు, అలా మాట్లాడకూడదు అన్నారు. ఆశ పైకి లేచి బావ భలే వాయించేశాడు. నాకప్పుడు ఒక పాట పాడాలనిపించింది అన్నది నవ్వుతూ. ఏం పాట పాడుతావు ఆశ? అన్నారు రవివర్మ నవ్వుతూ. బావా బావా బంతి పువ్వా బండెక్కావా లాగించావా అంటూ పాట పాడుతూ ఉంటే ధరణి ఆశ వెనక ఒక్కటి చరిచింది నవ్వుతూ. అయ్యో, ఏమి ఆ పాటలు? ఎవరో ఒకరున్నారు అన్న భయం కూడా లేదా నీకు? అందరూ ఇలా కూర్చుంటే ఏమిటా గోల అన్నది మంజీరావర్మ కూతురి వైపు కోపంగా చూస్తూ. తప్పేముంది? బావా బావా అని పాట ఏముంది అనుకుంటే అదే గుర్తొచ్చింది, పాడాను, డాన్స్ వేశాను అంతేగా అన్నది ఆశ కోపంగా. అది తప్పే ఆశ అన్నది తల కొట్టుకుంటూ శ్రావణి. ఏమోనమ్మా, నాకేం తెలీదు. ఏది చేసినా తప్పే అంటున్నారు. ఇంకేం చేయాలి? నాకు తెలిసిన పనులు చేస్తుంటే అన్ని తప్పులే అంటున్నారు. పోనీ తెలియనివి ఏమైనా చెబుతారు అంటే చిన్న పిల్లవి అంటున్నారు. ఎలా అన్నది ఆశ ఏడ్చినట్టు ఉంది అన్నది సుప్రజ నవ్వుతూ చిన్నగా ధరణికి చెబుతూ. ఏమిటి పిన్ని అన్నది ధరణి. ఏమీ లేదు. ఈ బాబు ఈ వయసు వరకు ఎందుకు పుట్టలేదు మీకు అని అడిగింది. చిన్న పిల్లవి అటువంటివి అడగకూడదు అన్నాను. అందుకే అలా చెప్తుంది అన్నది సుప్రజ నవ్వుతూ. అయ్యో రామా అన్నది ధరణి. ఇదిగో ధరణి, ఆశకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పు. నీ బాధ్యత కదూ మరి. నా ఆడపడుచు అనుకున్నాను ఆ అమ్మాయిని, అందుకే నీకు బాధ్యత అప్పగిస్తున్నాను అన్నాడు రవివర్మ. భరద్వాజ నవ్వుతూ ఉన్నాడు ఆశ వైపు చూసి. ఏమిట్రా, నీకు త్వరగా నవ్వు రాదు? ఆశను చూస్తే నవ్వొచ్చిందా అన్నాడు రవివర్మ. చాలా విచిత్రంగా అనిపిస్తుంది నిజంగా. మా జీవితంలో ఎప్పుడు సీరియస్, ఎప్పుడు ఏదో ఒక అడ్వెంచర్, అంతేకాని ఇలా సరదాగా ఉండే సందర్భాలు చాలా తక్కువ. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఈ అమ్మాయి ప్రవర్తన. భలే నవ్వొస్తుంది అంటూ మళ్ళీ నవ్వాడు భరద్వాజ. మీకు నేను నచ్చానా? చూసారా, ఇంత అందంగా ఉన్నాను. నన్ను మరొక పెళ్లి చేసుకోమంటే ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఒక పెళ్లి చేసుకుంటే చాలు అంటున్నారు. ఇదెక్కడి రూల్? అమెరికాలో చూస్తే ఒకరికి ఎంతో మంది భార్యలు, భర్తలు ఉన్నారు. అందుకే అడిగాను అన్నది ఆశ. అక్కడ సాంప్రదాయాలు మనకొద్దాశ. ఇక్కడ కూడా కొంతమంది అలాంటి వాళ్ళు లేకపోలేదు. బుద్ధి ఉంటే అలా చెయ్యరు. 7 అడుగుల బంధానికి ఉన్న విలువలు నువ్వు తెలుసుకోవాలి పిచ్చి తల్లి అని అన్నారు దుర్గమ్మ గారు. ఈ 7 అడుగుల బంధానికి ఉన్న విలువలా? అవేంటి అన్నది ఆశ. అవి తెలియాలి అంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి అన్నది శ్రావణి. మంజీరావర్మ మాట్లాడుతూ, అసలు ఏ పద్ధతులు తెలియకుండా పెరిగింది తనే కాదు, నాకే తెలీదు అమ్మా అంటూ దుర్గమ్మ గారితో మాట్లాడింది మంజీరావర్మ. నిజంగా పిల్లల్ని పెంచేటప్పుడు పెద్దలు కొన్ని విషయాలు నేర్పలేకపోతారు. గారాబం అంటారు కొందరు, చదువులు చాలు అంటారు మరికొందరు, ఇంకొకరు సంపాదించడం నేర్చుకుంటే చాలు అంటారు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా పద్ధతులంటూ తెలియకపోతే ఏ బంధానికి విలువలు తెలియవు. అందుకే ఆడపిల్లలు గాని మగ పిల్లలు గాని పద్ధతులు తెలుసుకుంటూ పెరగాలి. మన బిడ్డలను పెంచుకుంటున్నప్పుడు అన్ని పద్ధతులు తెలియజేస్తూ జాగ్రత్తగా పెంచాలి అన్నారు దుర్గమ్మ గారు. అవును అన్నది ధరణి. ఆశ్చర్యంగా చూసింది ఆశయ. సరే రవి, నేను వెళ్ళొస్తాను. నాకు పని ఉంది అంటూ లేచారు భరద్వాజ. సమస్య లేదు. సెల్వరాజ్ దగ్గర నుంచి మీకు ఏ సమస్య రాదు. వాడే భయపడి చస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో అని. వాడికి కుదిరిన సంబంధం కూడా చెడిపోయిందట. అది వాడి కర్మ అంటూ బయటకు వెళ్లారు భరద్వాజ. భరద్వాజ రవివర్మతో ఒక విషయం చెప్పారు. మంచి విషయమే కానీ కొన్నాళ్ళు ఆగడం మంచిది కదూ అన్నాడు రవివర్మ. అవును, కొన్నాళ్ళు ఆగడం మాకు మంచిది అన్నాడు భరద్వాజ నవ్వుతూ. ఆశ, ఇలా రా అన్నారు రవివర్మ. ఆశ పరుగున వెళ్లి రవివర్మ గారిని అతుక్కొని కూర్చుంది. చూడమ్మా,
కొంచెం దూరంగా కూర్చోవాలి. ఇలా కూర్చోకూడదు అన్నారు రవివర్మ. ఎవరైనా తెలియని వారు, ఇతరులు అయితే అలా కూర్చోకూడదు అన్నది అమ్మ. నేను అలాగే జాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు మీరంతా నాకు తెలుసు. మీరంతా మంచివాళ్ళు. పైగా మా కుటుంబ సభ్యులు అని అమ్మ చెప్పింది. అందుకే కూర్చున్నాను అన్నది ఆశ. కూర్చోవచ్చు అని ఒడిలో కూర్చుంటారా ఏమిటి? అన్నది నవ్వుతూ ధరణి. చూడు ధరణికి కోపమొచ్చింది. తర్వాత లోపలికెళ్ళాక నా పని ఖాళీ అన్నాడు రవివర్మ. అందరూ నవ్వుతూ ఉన్నారు. ఆశ కూడా నవ్వేసింది. ఓహో! మీ భార్య కాబట్టి మీ పక్కన నేను కూర్చుంటే తనకి కోపమొచ్చింది. అంతేగా అన్నది ఆశ. అయ్యో ఆశ! నువ్వు కూర్చుంటే నాకు కోపం రాలేదు. కానీ అలా కూర్చోకూడదు అన్నది ధరణి నవ్వుతూ. పాపాయి భలే అందంగా ఉంది అన్నది ఆశ. పాపాయి అంత అందంగా పుట్టింది. అచ్చు వాళ్ళ నాన్నలాగా. పోలికలెలా వస్తాయి? పాప కడుపులో ఉన్నప్పుడు నువ్వు బావగారి వైపే చూసావా అక్కా? అన్నది ఆశ. లేదు దేవుడి వైపు చూసింది. అందుకే అలా పుట్టింది అన్నారు రవివర్మ నవ్వుతూ. అబ్బా! మీరు దేవుడన్నమాట అయితే అని మనసులో అనుకుని నవ్వుకుంది ధరణి. ఎప్పుడు ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. అలా అందరి ముందు కొన్ని విషయాలు మాట్లాడకూడదు అంటూ నవ్వింది వసుంధరాదేవి గారు. అబ్బా! మరి ఏం అడగాలి? ఏం తెలుసుకోవాలి? తెలుసుకోవాలి అంటారు. అడిగితేనేమో తప్పంటారు. ఏమిటో మీరంతా అంటూ దామోదర వర్మ గారి దగ్గర కూర్చుంది వెళ్లి. ఆశ మా తాతగారు చాలా మంచివారు. నన్నేమీ అనలేదు ఇప్పటివరకు. చూడడానికి భలే భయంగా ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మరి తాతగారు తెలీదు అన్నది ఆశ. ఆహా! తాతగారు మామూలు వారు కాదు. కత్తులు, కటార్లు, గన్నులు అబ్బో! చాలా కథ ఉందాయనకి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అమ్మో! యమ డేంజర్ అయితే నేను ఈ తాతగారి దగ్గర కూర్చుంటాను అంటూ ధనంజయ్ గారి దగ్గర కూర్చుంది వెళ్ళి ఆశ. ఈ తాతగారు చాలా బాగున్నారు. చాలా మెతక మనిషిలాగా కనిపిస్తున్నారు నాకు కదా నానమ్మ అన్నది దుర్గమ్మ గారి వైపు చూస్తూ. దుర్గమ్మ గారు నవ్వుతూ ఉన్నారు. మీరు ఇలా ఉంటే పాత సినిమాల్లో దేవత వేషాలు వేస్తారు కదా! ఆమెలా ఉన్నారు అంటూ నవ్వింది ఆశ. ఆశ నువ్వు మరింత డేంజర్ ప్లేస్‌కి వెళ్ళావు. ఆ తాతగారు యుద్ధం చేసిన వీరులు. ఆయన మామూలు వారు కాదు. తెల్లదొరలకు చుక్కలు చూపించిన వారు ఆయన అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అవునా? అంటూ అక్కడ కూడా లేచింది ఆశ. నువ్వు ఇలా రా అంటూ ధరణి ఆశ చెవి పట్టుకొని తన దగ్గర కూర్చోబెట్టుకుంది. ఈ రోజు నుండి నేను నీకు టీచర్‌ని అన్నది ధరణి నవ్వుతూ. అమ్మో! నువ్వు లాయర్‌వి కదా! నీ దగ్గర డేంజర్. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. నేను ఏదో ఒకటి పొరపాట్లు చేస్తూ ఉంటాను. తింటే తింటూ ఉంటాను. ఎగిరితే ఎగురుతూ ఉంటాను. అల్లరి చేస్తూ ఉంటాను. అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు సరిగ్గా దొరకవు అంటూ నవ్వింది ఆశ. అటువంటి తిక్క ఉన్న కేసే కావాలి నాకిప్పుడు. ఖాళీగా ఉన్నాను కదా! ప్రాక్టీస్ లేదు. ఎలాగో అంటూ నవ్వింది ధరణి. మొత్తానికి సమస్య పోయింది. సరే ఇక బయలుదేరదామమ్మా! అన్నాడు ఆనంద్. ఏమిటో కొన్ని ప్రశ్నలకు నా దగ్గర జవాబులే లేవు. మీరు ఎవరు చెప్పరు. చిన్న పిల్ల అంటారు. ఎలా? అన్నది ఆశ. అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను అన్నది శ్రావణి నవ్వుతూ. అమాయకత్వం, అల్లరితనం, చిలిపితనం, అసలు మాట దాచుకోవాలి అన్న అలవాటే లేని ఒక రకమైన ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం. ఇబ్బంది లేదు ఆశతో. కానీ ఆ అమ్మాయికి మంచి పద్ధతులు నేర్పించాలి. అందుకే ఇక్కడకు తీసుకొచ్చారు పిన్నిగారు అని మంజీరా వర్మ వైపు చూసింది శ్రావణి. రాజశేఖర్ నిలయం వారంతా బయలుదేరుతున్నారు. అమ్మా! నేను ఇక్కడే ఉంటాను అన్నది ఆశ. అవును మనం ఇక్కడే ఉంటాము అన్నది మంజీరా వర్మ. అబ్బా! నువ్వెందుకు అన్నిటికీ ఇది కాదు, అది కాదు అని చెప్తావు? నువ్వు వెళ్ళిపో అన్నది ఆశ. అమ్మో! నిన్ను కొంచెం అలవాటయ్యే వరకు భరించడం కష్టం. అవన్నీ నేను చెప్పొద్దు. శ్రావణికి భయపడిపోతుంది అన్నది మంజీరా వర్మ నవ్వుతూ. అవును నువ్వు డాక్టర్ చదువుతున్నావు. ఇప్పుడు పెళ్ళయ్యాక ఎందుకక్కా? అన్నది ఆశ. బయటకు వెళుతున్న ధరణి వైపు చూసి అక్క బాయ్ అంటూ చెప్పింది. పాపాయి చాలా బావుంది. ఇక్కడే ఉండవచ్చుగా అన్నది ఆశ. ధరణి వెనక్కి వచ్చింది. పాలు నువ్విస్తావా అంటూ నవ్వింది చిన్నగా. ఛీ! నాకు పెళ్లి కాలేదుగా అన్నది ఆశ. అయినా పెళ్ళయిందిగా శ్రావణి అక్క ఇస్తుంది అన్నది మళ్ళీ. అయ్యో రామ! నాకు పిల్లలు పుట్టలేదు కదా! నాకెలా వస్తాయి పాలు అన్నది శ్రావణి. ఏమిటో టోటల్ కన్‌ఫ్యూజన్ అంతా వేరుగా ఉంది. చాలా తెలుసుకోవాలి నేను అన్నది ఆశ నవ్వుతూ. రవివర్మ పిలుస్తుంటే వెళ్ళిపోయింది ధరణి పాపాయితో. నువ్వు తెలుసుకోవాలి అని ఇన్నాళ్ళు అనుకోలేదు ఆశా. అల్లరిగా, ఆటకాయితనంగా గడపాలనుకున్నావు. ఇంట్లో ఉన్న ఇబ్బందిని ఎక్కడ
కించుకోకుండా అల్లరితో అలా నేర్చుకున్నావు. అందుకే ఆనందంగా ఉండగలిగావు అన్నది శ్రావణి ఆశ కళ్ళల్లోకి చూస్తూ. అప్పుడు ఆశ కళ్ళల్లో తళుక్కుమన్నాయి కన్నీళ్లు. ఆశ అన్నది శ్రావణి. దామోదర వర్మ గారి దగ్గర కూర్చునున్నారు మంజీర వర్మ, కృష్ణవర్మ. అవునక్క, నువ్వు చెప్పింది నిజం. నాకు నాన్నతో, అమ్మతో ఆనందంగా ఉండాలనిపించేది. కానీ ఎందుకో వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు అనిపించేది. నువ్వే చెప్పు, పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు దూరంగా ఉండవచ్చా? అలాంటప్పుడు నన్నెందుకు కనాలి? వాళ్ళు అది తప్పే కదా! అందుకే అమ్మ మీద కోపం. అలా అని నాన్నగారు కూడా అమ్మని ఏమీ అనరు. ప్రేమగానే ఉంటారు. మరి అమ్మకెందుకు గిట్టలేదో ఏమిటో నాన్నగారు. అసలు పెద్దమ్మని చేసుకున్న తర్వాత అమ్మనెందుకు చేసుకున్నారో ఏమిటో ఏమీ తెలీదు. అమ్మ చెప్పినా నాకు అర్థం కాదు. కానీ ప్రతి వ్యక్తికి చిన్నతనమే ముఖ్యమని తెలుస్తుంది. ఇప్పుడు చిన్నతనంలో మీలా తెలివిగా నేను పెరిగి ఉంటే ఈరోజు నాకు ఇలా ఉండేది కాదేమో మనసులో. ప్రతిదీ తెలియని ఒక రకమైన ఫీలింగ్. తెలుసుకోవాలి అన్న ఆతృత. అది అడగాలో, అడగకూడదో తెలీదు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో కూడా తెలియడం లేదు. అందుకే అందరూ నాకు చెబుతూనే ఉన్నారు కదా అక్కా! అన్నది ఆశ. లేదమ్మా! అదేమీ తప్పు కాదు. ఇప్పుడైనా తెలుసుకోవాలి నువ్వు. సరైన చోటికొచ్చావు. నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు రాజశేఖర నిలయంలో ఉండు. అన్నీ తెలుస్తూ ఉంటాయి. సరేనా? అన్నది శ్రావణి. దామోదర వర్మ గారి గదిలో కృష్ణవర్మ పడుకున్నాడు. శ్రావణి వాళ్ళ గదిలో మంజీర వర్మ, ఆశ ఇద్దరూ కలిసి పడుకున్నారు. పడుకున్నప్పుడు శ్రావణి చెబుతూ ఉన్నది దుర్గమ్మ గారి గురించి. ఆమె ఎన్నాళ్ళు ఎలా కష్టాలు పడింది. కొన్నాళ్ళే భర్తతో ఉన్నది. ఆ తర్వాత మొత్తం తనే ఎదుర్కొన్న సంగతులు అన్నీ కూడా ఒక్కొక్కటి కళ్ళకు కట్టినట్లుగా ఆశకు చెబుతుంటే ఆశ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అలా ఎలా ఉన్నారు? అంత ధైర్యం ఎలా వచ్చింది నానమ్మకు? అన్నది ఆశ. అవును, పెద్దవాళ్ళ దగ్గర మనం ఎన్నో తెలుసుకోవాలి ఆశ. మనకి ఏమీ తెలీదు అనుకున్నప్పుడు పెద్దవాళ్ళ గతాన్ని తెలుసుకుంటే మనకు వారికి ఉన్న అనుభవంలో సగమైనా వస్తుంది. ఆ విలువలు తెలుసుకోవాలి. నానమ్మ ప్రతి చిన్న విషయం మాకు చెబుతూ పెంచారు. అందుకే మాకు ఏ సమస్యలొచ్చినా కూడా అంత భయం అనిపించదు. కష్టానికి ఎదుర్కొనే ధైర్యమే కళ్ళ ముందుంటుంది అని చెబుతున్న శ్రావణి వైపు చూసి ఆశ్చర్యపోయింది మంజీరా వర్మ. నిజానికి తనకు కూడా తెలీదు జీవితం విలువ అనుకుంది. ఆశ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది శ్రావణి చెప్పేది వింటూ. మంజీరా వర్మ కూడా అలాగే వింటూ ఉన్నారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.